చాలామంది తెలియదు కానీ కొంతమంది తెలుసు మీ స్క్రిప్ట్ రైటింగ్. అరకులోయ, వైజాగ్ పార్క్ హోటల్, ప్రకాశం జిల్లాలో మీ సొంత ఊర్లో మీ మేడ మీద. ఇది మస్ట్, ఇది మంచి స్క్రిప్ట్కి. అరకు లేదు, వైజాగ్ పార్క్ అండ్ మా ఊరు. ప్రతి ఫిల్మ్ అక్కడికి వెళ్ళిపోతాం. అరకు ఒక రోజే మధ్యలో ఒకటి 2 రోజులు వెళ్తుంటారు అంటే ఎప్పుడన్నా, అంటే మొన్న వెళ్ళలేదు యాక్చువల్గా. అరకు అని పర్టికులర్గా ఏమి ఉండదు. సో వైజాగ్ పార్క్ హోటల్ సో అండ్ మా ఊరు అది ఫిక్స్. ఎక్కడ మీ ఊరు? మా ఊరు చిలుకూరు వరపాలెం అని ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. సారీ, ఇప్పుడు డిస్ట్రిక్ట్లు మారిపోయినాయి, ఏ డిస్ట్రిక్టో తెలియదు. బాపట్ల డిస్ట్రిక్ట్ కింద వస్తుందో తెలియదు. బాపట్ల వస్తుంది అనుకుంటా, బోర్డర్లో ఉంది అది. అది తెలియదు గురుగారు. నాకు ప్రకాశం జిల్లా అనేది అప్పుడు మ్యాప్ గుర్తు, మధ్యలో డిస్ట్రిక్ట్స్ మారిపోయినాయి కదా. ఈ ప్రకాశం అది అంతే. ఒంగోలుకి హార్డ్లీ ఇట్స్ లైక్ 30 kilometers ఉంటుంది. కానీ ఇన్నేళ్ళ జర్నీలో ఎప్పుడు నవ్వుతున్నారు? ఇందాక చెప్పారు 10 ఏళ్ళు నాకు ఎక్కడ స్ట్రగుల్ పడలేదు, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఏ ఒక్కరోజైనా ఆకలి అనే దాన్ని చూసారా? మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ యాక్చువల్లీ. సో ఆయనకు వచ్చిన దీంట్లో నన్ను దాన్ని ఏమంటారు, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారో అలా పెంచుదామని ట్రై చేశాడు ఆయన. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, ఫాదర్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత, ఫాదర్ నుంచి అంటే వచ్చాక కూడా లక్కీగా ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు గురుగారు. లక్కీగా, ఎందుకంటే మా అక్క కానీ మా పెదనాన్నోళ్ళు కానీ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఫుడ్కి డోకాలేదు. అంటే షూటింగ్ అయ్యాక అన్న ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు మంచిగా భోజనం పెట్టేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో తినేసి హ్యాపీగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు. సో అది నా లక్ అనమాట. మన చుట్టాలు హైదరాబాద్లో ఉండటం, సో వాళ్ళకి మనం రెడ్ కార్పెట్ వేసేవాళ్ళు మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళినా. సో ఏ షూటింగ్ నుంచి వెళ్ళినా కూడా టైంకి ఫుడ్, హెల్దీ ఫుడ్ తినేవాడిని. ఆ విషయంలో అది లక్. మీ నవ్వు చెదరకుండా ఉండడానికి కారణం అది. అంటే అయితే మీ జాతకం చాలా బాగున్నట్లు లెక్క. ఆమె పాజిటివ్ సోల్, అంతే. పాజిటివ్గా ఉంటాను, అవే పాజిటివ్గా జరుగుతాయి.